హలో! వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. ఏంటి చాలా ఫ్రెష్‌గా ఉన్నాననుకుంటున్నారా? ఇది సాటర్‌డే డే 3 ఆఫ్ మై మైసూర్ ట్రిప్. సో, డ్రిజ్లింగ్ రెయిన్‌లో పొద్దున్నే అరౌండ్ 7:30, 8 మధ్యలో వి స్టార్టెడ్ ఆఫ్ టు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి మన దత్తపీఠం ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్తున్నామనమాట. అవధూత దత్తపీఠం. ఇది సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అండ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కూడా. ఇది 1966లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. యాక్చువల్గా స్వామీజీ ఏంటంటే ఎక్కువగా వేదిక్ ట్రెడిషన్స్ మీద, మెడిటేషన్ త్రూ మ్యూజిక్ వీటి మీద ఎక్కువగా ప్రోగ్రామ్స్ అవి ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. దాని రిలేటెడ్గా ఆయనకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ 4 to 5 వచ్చాయండి. నేను ఒక టెంపుల్ ప్రెమిసెస్లో దాన్ని చూశాను. సో మేమైతే బయలుదేరిపోయాము. మనకి ఊబర్ బుక్ చేసుకుంటే 80 రూపీస్కి వచ్చేస్తుంది ఆశ్రమంకి. ఒక 5 to 8 కిలోమీటర్ డ్రైవ్ అయితే ఉంటుందన్నమాట. యాక్చువల్గా నాకు దత్తపీఠం అనగానే దత్తాత్రేయ స్వామి నాకు కొంచెం ఇష్టం కాబట్టి నేను వెళ్దాము అన్నాను. యాక్చువల్గా ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళు డివోటీస్ ఆఫ్ స్వామీజీ అండ్ మాకు అక్కడ స్వామిని డైరెక్ట్గా కలిసి చూసి మాట్లాడడానికి కూడా వాళ్ళు మాకు చక్కగా ఆర్గనైజ్ చేశారు. సో ఇప్పుడు గణపతి సచ్చిదానంద స్వామీజీకి 86 years, 82 years నాకు సరిగ్గా గుర్తులేదు. స్వామితో మేము డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వలేదు, కానీ స్వామి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎలా అయితే కంచికి నెక్స్ట్ కామకోటి పీఠాధిపతి కింద రీసెంట్గా ఒక చిన్న అతన్ని తీసుకున్నారో, అలాగే స్వామి కూడా బాలస్వామి అని ఇంకొక స్వామి ఉంటారు. ఆయన వచ్చి శ్రీచక్రార్చన ఇలాంటి పూజలన్నిట్లో కూర్చుని అవన్నీ చేశారనమాట. ఆ స్వామితో మాకు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అయింది ఫర్ 2-3 minutes. అండ్ మా పాపను కూడా తల మీద చేపెట్టి బ్లెస్ చేశారు పేరు అడిగి. అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మొత్తానికైతే మేము ఆశ్రమం దగ్గరికి రీచ్ అవుతున్నాము. అండ్ అది ఒక వరల్డ్ అండి, కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. ఇక్కడ నేనేం ప్రమోట్ చేయట్లేదు లైక్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దిస్ ఆర్ దట్ అని. నేనైతే ఫ్రాంక్లీ స్పీకింగ్ ట్రిప్ వెళ్ళాం కాబట్టి ఏదో ఇది కూడా విజిట్ చేస్తాము అన్నట్టు వెళ్ళాను. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నా పాపకి ఇప్పుడు ఎంత ఏజో అదే ఏజ్లో అట్ ద ఏజ్ ఆఫ్ 7 నేను గణపతి సచ్చిదానంద స్వామీజీని వైజాగ్ బుల్లై కాలేజ్ గ్రౌండ్స్లో హోమాలు ఏవో చేస్తున్నప్పుడు మేమందరం కజిన్స్ విత్ ఎంటైర్ ఫ్యామిలీ వెళ్ళాము. నాకు అది మెమరీ చాలా ఉందన్నమాట. సో నేను అదే అన్నాను, దీని వయసులో నేను చూశాను అండ్ అదే వయసులో ఇది చూస్తోంది అని. ఇట్లాగా నాకు ఇంకొక కోయిన్సిడెన్స్ ఈ సమ్మర్లో అయింది. ఇదే ఏజ్లో సత్యసాయిబాబాతో మా ఫ్యామిలీకి ఒక అసోసియేషన్ ఏర్పడింది. అదేవిధంగా నా పాపకు కూడా త్రూ బాల వికాస్ స్వామితో ఇంట్రాక్షన్ కాకపోయినా ఇంట్రొడక్షన్ జరిగింది. సో ఏదైనా స్పిరిచువల్ గురు అన్నమాట స్వామీజీ అంటే ఇక్కడ. సో హీస్ లైక్ ఆ డివైన్ కనెక్షన్ మనకి రావడానికి హీ విల్ గైడ్ అస్. అంతలాగే తీసుకోవాలి తప్ప మనము కంప్లీట్గా ఒక ఎడిక్షన్లా తీసుకోకూడదు ఏదైనా అన్నది నాకు అనిపిస్తుంది చెప్పాలని. సో ఇక్కడ చూస్తే మనకి వండర్ఫుల్గా బోన్సాయి వనం ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయండి. ఇక్కడ నాకు అవి కరెక్ట్గా చెప్పడానికి రావట్లేదు. నాకు మెమరబుల్గా ఉన్నది సుఖవన. అక్కడ ఏంటంటే రెస్క్యూ చేస్తారు బర్డ్స్ని, వాటన్నిటిని. ఎక్కువగా మకావ్, కక్కెటు, ప్యారెట్స్లో కొంచెం వెరైటీ, లారికీట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫోన్ చాలా ప్లేసెస్లో అలౌ లేదు. మేము ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ చెప్పుల స్టాండ్లో చెప్పులన్నీ పెట్టేసుకుని ముందుకు అయితే వెళ్తున్నాము. ఇది ఒక మంచి లొకేషన్. నేనైతే ఒక రీసెంట్లీ మ్యారీడ్ అనుకుంటా, వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. అది ఎగ్జాక్ట్లీ ఫోటోషూట్ అనొచ్చా లేదా నాకు తెలియలేదు, కానీ దూరం నుంచి చూస్తే ఇది మిర్రర్స్తో చేశారనుకున్నా. దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసింది అది పేపర్ ఉంటుంది కదా, గ్లిటర్ పేపర్ అదన్నమాట. సో ఇక్కడైతే ఫోటోషూట్ ఏదో జరుగుతోంది. ఇలా మనకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. నాదమండపం అంటే మేబీ ఇట్స్ అ గ్యాలరీ. అక్కడ కూర్చుని అందరూ స్వామి యొక్క స్పీచెస్ అవి వింటారేమో, మెడిటేషన్ ఎక్కువగా ఇక్కడ
క్రియ అంటే మెడిటేషన్ కానీ యోగా రిలేటెడ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవి ఎక్కువ చెప్తున్నారు. అది నాకు అర్థమైంది. అండ్ మీరు ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవాలంటే వీళ్ళ ఆర్గనైజేషన్ వెబ్సైట్ అవి గూగుల్లో ఉన్నాయి, తీసి చూడొచ్చు. నేనైతే మీకు ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన ఒక 2-3 విషయాలు మీకు యూజ్ అయ్యేవి షేర్ చేస్తాను. స్వామీజీని చూడాలి అనుకుంటే పెద్ద స్వామిని కానీ చిన్న స్వామిని కానీ మార్నింగ్ ఈ టైంలో 7:30, 8కి బయలుదేరి వెళ్ళారంటే మనకి రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గర శ్రీచక్రార్చన చేస్తారు చిన్నస్వామి వచ్చి. అప్పుడు పక్కనే మీకు ఒక యజ్ఞం జరుగుతుంటుంది, హోమం. ఆ హోమంకి కనుక పే చేస్తే డైరెక్ట్గా మీరు పెద్ద స్వామితో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. సమ్ 500 ఎంతో ఛార్జ్ చేస్తారు దానికి. అండ్ స్వామి చేతుల మీదుగా కంకణం అవన్నీ కూడా ఇస్తారు. సో ఇదంతా కూడా ఎక్కువ బోన్సాయివి ప్లాంట్స్ అన్నీ ఇలాగున్నాయి. ఇది కాకుండా ఒక చిన్న పార్క్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ ఎక్కువ బోన్సాయి మొక్కలు రిలేటెడ్వే ఉంటాయి. ఈ ప్రతి మొక్కకి ఒక ట్యాగింగ్ కూడా ఉంది, జియో ట్యాగింగ్ లాంటిది ఏదో నేమ్తో, ప్లస్ ఒక రెడ్ కలర్ ఏదో ప్లాస్టిక్ది టై చేస్తుంది, మరి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. మేమైతే ప్రస్తుతం లోపలికి వెళ్తున్నాము. అమ్మవారు దత్తాత్రేయ స్వామి ఉండే ప్లేసెస్ అన్నమాట. ఇంకా అక్కడ ఎక్కువ డీటెయిల్డ్గా నేను తీయలేదు. సో మరకత అంటే రూబీస్ అనుకుంటా, మరకత మణి అంటే దాంతో చేసినటువంటి అమ్మవారి విగ్రహం కూడా ఉంది లోపల. సో అదంతా దర్శించుకుని ఎక్కువగా ఇది ఫేమస్. పిల్లల్ని తీసుకెళ్ళారా, ప్యారెట్స్ అవి చూసి ఎంజాయ్ చేస్తుందని మా బావగారు చెప్తే ఇంకా నేను ప్రణవ్య ఫస్ట్ అసలు మాకు ఎంటర్టైన్మెంటే ముఖ్యం టైప్లో స్వామితో చక్కగా డిస్కషన్ అయితే అయింది. ఇలా ఫలానా వాళ్ళ బ్రదర్ ఇంట్రొడ్యూస్ చేశారనమాట స్వామి గురు శిష్యుల్లో. సో అవునా అలా అని పాప పేరు అడిగి బ్లెస్ చేసి పంపించారు, కంకణాలు లాంటివి ఇచ్చి. అండ్ సుఖవన అంటే ఇక్కడ బర్డ్స్ని రెస్క్యూ చేస్తారని చెప్పాను కదా. ఫస్ట్ ఎంటర్ అవుతుంటేనే మనకి సోవెనీర్స్ అన్నీ అమ్మే షాప్ ఉంటుంది. ఇలా మనకి ఫొటోస్ తీసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ కెమెరా రిస్ట్రిక్షన్స్ కూడా అన్నీ ఉంటాయి. అండ్ లోపలకు ఫస్ట్ ఎంటర్ అయ్యాక కొంచెం స్పేస్ అంతా మీకు బోన్సాయి మొక్కలు అవి ఉంటాయి. ఈ పైన అన్ని పర్సనల్ బర్డ్స్ ఉంటాయంట, స్వామి వచ్చి వాటితో టైం స్పెండ్ చేసేవి. సో అక్కడికి మనకి ఎంట్రీ లేదు. అండ్ లోపలికి వెళ్ళిన కొద్దీ మీకు ఎక్కువ బర్డ్స్ ఉంటాయి. అక్కడ మీరు ఏంటంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది, లైక్ మీరు డొనేషన్ బాక్స్లో ఏమైనా ఇవ్వచ్చు అనమాట. ఎంట్రీ టికెట్ ఇన్ ద సెన్స్ మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో ఇచ్చి లోపలికి ఎంటర్ అవ్వాలి. లైక్ అవి బర్డ్స్ మెయింటెనెన్స్కి, ఫుడ్కి అన్నట్లు. ఇలా మనకి బర్డ్స్ రకరకాలు ఉంటాయి. లారీకీట్స్, మకావుతో పిక్చర్ అయితే వేరే ప్లేస్లో పెద్ద పెద్ద మకావ్స్ ఉంటాయి, దాంతో తీసుకోనని భయం అని చెప్పింది అనమాట. లారీకీట్స్తో అయితే పిక్చర్ తీసుకున్నాం. ప్లేట్లో పపాయ పీసెస్ వేసిస్తారు, అవి చూడగానే బర్డ్స్ వచ్చి మన దగ్గర నుంచి ఉంటాయి. ఇక్కడ ధన్వంతరి హోమం నిత్యం జరుగుతుంది. ఇక్కడికి స్వామి కూడా వచ్చి బ్లెస్ చేస్తారు అందరినీ. అండ్ లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి పక్కనే లెఫ్ట్లో ధన్వంతరి విగ్రహం పెట్టి చిన్న టెంపుల్ లాగా అక్కడే ప్రెమిసెస్లో ఉంటుంది. అండ్ ఒక ఆంజనేయ స్వామి కూడా చాలా ఫేమస్ అనమాట. కోరికలు వెంటనే నెరవేరుతాయని మనకి మంచిగా ప్రసాదం పెడతారు, ఉప్మా, దద్దోజనం అవి. తర్వాత పక్కన ఒక కౌంటర్లో కూడా సేల్ చేస్తారు. నేను కర్ణాటక స్టైల్ పులిహోర అయితే మాకు చాలా నచ్చింది, మేము అది తిన్నాము. ఆ రోజు అవి పట్టుకుని మళ్ళీ కొన్ని శ్రీరంగపట్నం వెళ్ళామన్నమాట ఆఫ్టర్ దత్తపీఠం. అదే మా లంచ్ కింద పనికొచ్చింది అనమాట. మొత్తానికైతే మైసూర్ దత్తపీఠం దర్శించుకున్నాం. అండ్ యాక్చువల్గా మేము చాలా క్విక్గా 4 అవర్స్లో ర్యాప్ చేసాం. ఒక ఫుల్ డే పడుతుంది ఇంకా బాగా కూర్చుని అన్నీ ఎంజాయ్ చేయడానికి. వెల్, ఇది వాళ్ళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.